సామెత ఏముందంటే, మా తాతలు నేతిలు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నారట. ఎవడో తాత నెయ్యి తాగితే వెయ్యి నోట్ల నుండి నెయ్యి వాసన వస్తుందా, పాసు వాసన వస్తుందా? అదే వస్తుంది. మనం ఇంతకుముందు అట్లా బ్రతికినాం ఇట్లా బ్రతికినాం కాదు, చివరి వరకు అదే కొనసాగిస్తేనే పరలోకం చేస్తాం. కాబట్టి ప్రియులారా, మనమందరం మన మానం ఎప్పుడో తెలియదు కాబట్టి నమ్మకంగా బ్రతుకుదాం. ప్రత్యేకించి అమ్మగారి కొరకు, యవనస్తుడైన ఇజ్రాయెల్ కొరకు మనం అనుదినం ప్రార్థన చేయాలి. మరొకసారి మీ అందరికీ నా విన్నపం ఏమంటే, ఇజ్రాయెల్ను అమ్మగారిని మీరు బలపరచాలి. మీ ద్వారా ఇంకా అనేకులు దేవుని సన్నిధికి వచ్చేటట్టుగా, ఈ సంఘం ఇంకా పెరిగేటట్టుగా చూడండి. ఈ స్థలం పట్టకుండా కావాలి. అది కావాలంటే మీ వల్లనే అవుతుంది. మీరు చేస్తేనే అవుతుంది. మీరు నలుగురిని తీసుకొని వస్తేనే అవుతుంది. మరి ఆంధ్రయ పేతురును తీసుకొని వచ్చినందుకు గొప్ప సేవ జరిగింది. అదేవిధంగా మీరు ఆంధ్రయ వల్ల ఇతరులను తేవాలా, చాలా సంతోషం. వారి పరిస్థితి బాగాలేకున్నా, ఎట్లా ఉన్నా, ఎంత చక్కగా ఈ కూలర్లను ఏర్పాటు చేయడం, గౌరవంగా ఉంటుందని ఈ రైలింగ్ను పెట్టడం, ఇలాంటి చక్కటి లైట్లను పెట్టి, కూలర్లను పెట్టి, మనమందరం కంఫర్టబుల్గా కూర్చొని దేవుణ్ణి ఆరాధించాలని త్యాగంతో వాళ్ళు ఈ పనులు చేసుకుంటున్నారు. అయితే ఇది సరిపోనంతగా ఇంకా దేవుడి సంఘాన్ని దీవించాలని, ఇంకా అనేకులు రక్షించబడాలని నా ప్రార్థన. మీరందరూ ఈ సంఘ మరి క్రియలను బలపరచాలని నా మనవి. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన గాక. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా వందనాలను తెలియజేసుకుంటున్నాను. సమయంలో మన ప్రియుడు ఇజ్రాయెల్ గారు వచ్చి తర్వాత కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఇప్పటివరకు దేవుని యొక్క వాక్యమును వివరించి, దేవుని యొక్క సేవలో అనేకమైన ఆటుపోట్లతోటి దావీదు గారి జీవితంలో జరిగిన లక్షణాలను, లోకులందరూ పోవాల్సిన మార్గము, ప్రతి ఒక్కరూ ఈ లోకంలో మరణించాల్సిందే, అయితే ఎలాంటి మరణం మనకు కావాలి, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది బ్రతికి ఉన్నప్పుడు మనము నిర్ణయం తీసుకోవాలి. ఈ యొక్క జ్ఞాపకార్థ కోరికలలో మనము ఇటు దినము మనము దేవుని యొక్క దాసులను జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా మనిషికి మరణము తథ్యము. ఎందుకంటే ఆదాము అవ్వ గారు దేవుని యొక్క మాటలు వినకుండా ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి వారి కనులు తెరవబడ్డాయి. ఆత్మీయంగా వారు చనిపోయారు, శారీరకంగా బ్రతికారు. ఇటు దినాను మనము శారీరకంగా చనిపోతే ఆత్మీయంగా బ్రతకాలి అనేది తండ్రి గారు ఎప్పుడు తెలియజెప్తారు. ఈ లోకంలో కళ్ళు మూస్తే ఆ లోకంలో కళ్ళు తెరవాలి అనే విషయాన్ని తెలియజెప్తారు. ఇంతవరకు చక్కని వాక్యం సందేశం అందించిన దేవుని యొక్క దాసులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. చివరిలో మనం ఉంటున్నాం కాబట్టి కొన్ని మాటలు మా తండ్రి గారైన సామ్రాజ్యం గారు కొన్ని మాటలు తెలియజెప్తారు. వందనాలు చెల్లించుకుంటున్నా. అలాగే సమయం ఇచ్చిన వందనాలు చెల్లిస్తూ, మా జీవితంలో ఎన్నో జరిగింది. అది చెప్పాలంటే ధైర్యము సరిపోదు. ప్రజలు ఎన్నో శ్రమలతో కూడిన 2006లో ఇక్కడికి వచ్చి ఉన్నాం మేము. కానీ ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అన్నీ భరించుకుంటూ సేవలు ముందుకు కొనసాగించాము. ఎన్నో ఆటుపోటులు ఎదురైనా కానీ, ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నారన్నా కానీ అన్నీ భరించుకుంటూ సేవలో ముందుకు కొనసాగించాము. మేము ఆదరించారు, ఆదుకున్నారు. ప్రతి బిడ్డలు మమ్మల్ని ప్రేమించారు. ఇక్కడ నిలబెట్టిందంటే అది సంఘం. మేము వెళ్ళాలన్నా మా బంధువులు, నిజం చెప్పాలంటే మా బంధువులు కానీ మీరు ఒక్కరే ఇక్కడ ఉండి ఏం చేస్తారన్నా కానీ అయ్యగారు లేనప్పుడు
ఆయన మేము బ్రతికి ఉన్నా చనిపోయినా మేము ఇక్కడనే స్థిరమైన పునాది వేసి ఉన్న దేవుడు కాబట్టి, మమ్మల్ని ఇక్కడ అబ్రాహాం పిలిచినట్టు ఇక్కడ పిలిచిన్నాడు కాబట్టి, ఇక్కడ నిలబెట్టాడు కాబట్టి మేము ఎక్కడికి రాలేమని చెప్పి ఇక్కడ. కానీ నా కుమారుడు సేవలు చేస్తాడు, ఆయన లేకపోయినా నిలబెట్టుకున్నాడు ఇక్కడ. మా జీవితంలో మరొకరు అనేది ఆయన ఉంటే ఎంతో గొప్ప సేవ, ఎన్నో శ్రమలు ఎన్నో బాధల నుంచి భరించుకుంటూ వచ్చాడు. కానీ ఆ సేవ మరవలేము, విడవలేము. ఆయన చేసిన ప్రతి సేవలో కన్నీరు ఉంది, కష్టాలు ఉన్నాయి. కానీ అలాంటి మనసు మా వద్ద లేడు, మాకు ఆదరించి దేవుడు ఉన్నాడని ధైర్యంతో మేము ఇక్కడ నిలబడ్డాము. మా బంధువులు కానీ, మా అమ్మ కానీ, మా తమ్ముళ్ళు కానీ, అన్నయ్యలు కానీ, వదినములు కానీ, చెల్లెళ్ళు కానీ, మరుదులు అందరూ మా సంఘం అంతా ఆదరించి ఉన్నారు. ఆ సంఘం అయితే అమ్మా మేమున్నాం కానీ ప్రతి బిడ్డలు మమ్మల్ని ప్రోత్సహించారు. అయ్యగారు కానీ మేమున్నాము, అన్నయ్య అయితే అయ్యగారు కానీ వాళ్ళందరూ మేమున్నామమ్మ ధైర్యంగా సేవ చేయడం, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామని ప్రతి బిడ్డలు మమ్మల్ని ప్రోత్సహించారు, ఆదరించారు. చిన్నవాడైనా నా కుమారుడిని అయ్యగారు అంటుండే ముందే నిలబెట్టి, బాబు నువ్వు సేవ చేయాలి, మా పట్ల మంచి ప్రేమ కలిగి ఉండాలి, సంఘములు ప్రేమించాలన్న ఆలోచన ప్రతిదీ నేర్పిస్తుండే. మన బిడ్డలు సంఘం అంటే అక్క చెల్లెలు అన్నదమ్ములు మన ఊరిని వదిలివచ్చి ఉన్నాము ఇక్కడ. కానీ వీళ్ళ అక్క చెల్లెలు, వీళ్ళ అన్నదమ్ములు, ఇదే నా ఊరు, చావైనా బ్రతికైనా నాది ఇక్కడనే ప్రతి వారికి ప్రమాణం చేస్తున్నాడు. ఆయన మరణం కానీ ఇక్కడ ఎక్కడ తీసుకోపోలేక మా ఊర్లో ఇక్కడనే ఆయన చేస్తున్నాం. నేను ఎప్పుడు అనుకునేది, నేను నిజంగా సంఘానికి చెప్పాలని ఏం లేదు అనుకున్నాను, కానీ నలుగురిలో చెప్పలేకపోతున్నాను. ఆయన ఎక్కడ సేవ, ఎక్కడ మరణము, ఎక్కడ పుస్తక, ఎక్కడ మా ఊరు, ఏ దేశానికి నిలదీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. మళ్ళీ ఒకసారి మీరు అక్కడ వెళ్ళిపోతే కదా సమాధి ఇక్కడ చేస్తున్నారని అన్న, కానీ ఎంతో మంది భక్తుల మరణము విలువైందని దేవుడు చెప్పాడు కదా. ఆయన మరణం ఇక్కడ అంటాడు, ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సేవ చేసి ఆయన మరణం ఇక్కడ ఉన్నది, ఆయన సమాధిగా ఇక్కడే ఉంది. ఎవరైనా గుర్తుపెట్టుకుంటారని ఆలోచన నేను ఎన్నోసార్లు అనుకుండేది, కన్నీళ్ళు పెట్టుకుండేది. కానీ కుమారుడు అంటే చిన్నవాడు, ముందుకు నైనా నువ్వు సేవ చేయాలా. ఒక్కోసారి కన్నీళ్ళు పెట్టుకొని గంటల్లో వేడ్చే రోజులు ఉన్నాయి మాకు. నేననే వెళ్ళిపోదామా మరి చెప్పమంటే, మన కుమారుడు మా నాన్న చేసిన సేవ నేను వదిలిపెట్టాను మమ్మీ, మనం చేస్తాము ధైర్యం కలిగి. నేను రోజులు చెప్తాను అది అందరికీ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆదరిస్తూ ఆ దేవునికి వందనాలు, మీకు వందనాలు. ఇంకా అయ్యగారు చెప్పినట్టు సహకారం చేయాలని, సంఘం అంతా ముందుకు నడవాలని మేము కోరుకుంటున్నాము. ఆ కుమారు పట్ల, సంఘం పట్ల అందరూ కలిసి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. మాటలు ఏం చెప్పాలి, ఎన్నెన్నో చెప్పాలనుకుంటాను, చెప్పలేకపోతున్నాను. చూపించాలి వచ్చిన మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయం ఈ కలవకుర్తి ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత దేవుని దాసులకు కొంతమంది సపోర్ట్ చేయడం జరిగినది. ఆ సపోర్ట్ ఆగిపోయిన తర్వాత ఇక్కడ మాకంటూ ఎవరు లేరు. అప్పుడప్పుడే సంఘము అభివృద్ధి పొందుతుంది. అప్పుడు ఒక 5 మంది 4 మంది అట్లా వచ్చారు. ఇంకా ఏముంది, వెళ్దాంలే, కిరాయి కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితులలో మా తల్లి గారు ఎంతో ధైర్యం తెలియజెప్పారు. ఎందుకంటే మా కుటుంబంలో మేము ముగ్గురమే ఉంటాము. నాకు వివాహము కానప్పుడు మేము ముగ్గురం కూర్చొని, నేను కలవకుర్తి ప్రాంతంలో రాకముందు మా అమ్మమ్మ దగ్గర నేను చదువుతున్నాను. మా అమ్మమ్మ నన్ను పెద్ద చేసింది. నేను వచ్చినప్పుడు చాలా చిన్న, ఈ పిల్లగాడు ఉంటావు కదా అంత చిన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పిల్లగాడు 10th క్లాస్ అయిపోయిందా అని అంటూ ఉన్నప్పుడు మా డాడీ గారు ఆ యొక్క సపోర్ట్ కోల్పోయిన తర్వాత ఎంతో బాధ ద్వారా, ఎంతో హృదయ వేదన ద్వారా మా తల్లి చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. నా చెవులో ప్రతిరోజు అవి వినపడుతూనే ఉంటాయి. నేను కష్టపడైనా కానీ, మనం కష్టపడైనా కానీ సేవ చేయాలి.
నాగటి మీద చేయి వేసి వెనుదిరిగిన వారు శాపగ్రస్తులు. అయ్యగారు నువ్వు సేవ చేయి, నేను పనికి పోదాం. ఎందుకంటే పౌలు గారు తన జీవితంలో సంఘము అభివృద్ధి చెందిన తర్వాత ఎలాంటి వర్క్ చేయలేదు, కానీ సంఘము కొద్దిగా ఉంటున్నప్పుడు సంఘానికి భారముగా ఉండకుండా తన చేతితో రాత్రింబగలు కష్టపడి డేరాలు కొడుతూ దేవుని యొక్క సువార్తను పనిని జరిగించాడు. సంఘము చిన్నగా ఉన్నది, సంఘ పరిచర్య కొద్దిగానే ఉంది, సంఘం మీద భారం వేయట ఇబ్బంది అని తల్లిగారు చెప్పిన మాటలు ఎంతో ధైర్యాన్ని నింపారు. డాడీ గారు కొన్నిసార్లు తన విశ్వాసాన్ని కోల్పోతున్నప్పుడు కూడా ఏం కాదులే, ఎవరైతే మేము సపోర్ట్ ఇవ్వకపోతే వెనుదిరిగి వస్తారు అని ఎప్పుడైతే మా మమ్మీ చెవున పడినదో, మనము రోషము కలిగిన దేవుడిని నమ్ముకున్నాం. మనుషులను నమ్ముకొని మనం ఈ లోకానికి సేవకు రాలేదు, దేవుడిని నమ్ముకొని సేవకు వచ్చాము. దేవుడే మనల్ని పోషిస్తాడు. మన చేతుల కష్టార్జితం ద్వారా ఈ సేవలు కొనసాగిద్దామని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉంటున్న పెద్దలు కూడా ఎంపీ చైర్మన్ గారు విఎస్ఆర్ ప్రసాద్ గారు ఉన్నారు, వారికి కూడా తెలిసిన విషయమే. కాటన్ మిల్లో పని చేశారు మా మమ్మీ మా డాడీ గారు. అక్కడ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది విశ్వాసులు, అయ్యా మీరు పని చేయడం ఏంటంటే ఏం కాదులే పర్వాలేదులే అని వాళ్ళకు సర్ది చెప్తూ కొన్ని రోజులు ఒక 2-3 నెలలు మా డాడీ గారు పని చేశారు. మరలా సేవ నిమిత్తం అనేకమైన ప్రాంతాలకు వెళ్తూ అనేకులతో సహవాసము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వారు కొనసాగించారు. మరి ముఖ్యంగా మా తల్లి గారు ఆ యొక్క కాటన్ మిల్లో అందరూ విశ్వాసులు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ చేయడం చాలా కష్టంగా అయిపోయింది. మరలా ఈ యొక్క ముచ్చలపల్లి గ్రామంలో కీరా కంపెనీ పడితే ఆ కీరా కంపెనీలో కూడా పని చేసింది. మనం ఏమి దొంగతనం చేస్తలేము, ఏమి అన్యాయం చేస్తలేము, కష్టపడి నేను పని చేస్తా, మన జీవిత పోషణ నిమిత్తము దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు. మనమేం ముసలివాళ్ళం కాలేదు, మనకు దేవుడు ఇస్తాడనే నమ్మకము ద్వారా మా డాడీ గారికి ఎలాగైతే ధైర్యాన్ని చెప్పి సేవను కొనసాగించారో, నేను కూడా పని చేస్తున్నప్పుడు నేను కూడా నిజంగా చెప్పాలంటే మా డాడీ పడిన సేవను చూసి కష్టాన్ని పడి నేను సేవ చేయను డాడీ అన్నప్పుడు డాడీ ప్రోత్సాహం, నువ్వు సేవ చేయాలి అని బైబిల్ ట్రైనింగ్ పంపించినా కానీ కుటుంబ ఆర్థిక ఇబ్బంది పరిస్థితులలో పని చేయాలి అని నిర్ణయించుకొని మా డాడీ కష్టపడుతున్నాడు, మా డాడీ సేవ ఆగకూడదని నాకు జ్ఞానం వచ్చిన తర్వాత నేను ఒక స్కూల్లో పని చేయడానికి వెళ్ళాను. ఆ క్యాన్వాసింగ్లో వెళ్తున్నప్పుడు ఒకసారి నా గురించి మంచిగా చెప్పి నాకు కంప్యూటర్ వస్తుంది, నాకు అన్నీ తెలుసు అని ఆ యొక్క పెట్రోల్ పంప్లో సూపర్వైజర్గా చేరడం జరిగింది. దాని తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయిన తర్వాత ఇంకా మంచిగా ఉన్నాం. 2019లో నా వివాహమైన తర్వాత 2 సంవత్సరాలు కరోనా టైంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, కానీ దేవుని సేవకులు కుటుంబము ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇతరులకు సహాయం చేసే కుటుంబముగా ఉన్నది 2019లో 2020 సంవత్సరంలో. అటు చూసుకున్నట్లయితే దేవుడు యొక్క ఈ కష్టాన్ని చూసి సేవలోనికి రాకూడదు, సేవకు నేను ప్రోత్సహిస్తా కానీ సేవ అయితే చేయకూడదని నేను ఎంతైతే ఎనుగు తీస్తున్నానో దేవుడు అంత ముందుకు నన్ను ప్రోత్సహించి దేవుడు యొక్క పనిలో ఎలాగ జరిగించాలో, నేను కూడా మరణించాల్సిన సమయం నా సాక్ష్యము, తల్లి గారిని కోల్పోయి ఎంతో బాధలు ఉంటున్న కుటుంబానికి నా యొక్క లంగ్స్లోకి వాటర్ పోయాయి. నేను కూడా మరణ స్థితిలోనికి ఐసీయూ ఆ యొక్క బెడ్ మీద ఉన్నప్పుడు మా యొక్క సార్ గారు, అదేవిధంగా దీనదయాళ్ సార్ గారు, ఇక్కడ ఉంటున్న మా మామగారు, సేవకులందరూ ఆ రాత్రి మొత్తము ఐసీయూలో దగ్గర, ఇక్కడ తండ్రి గారి యొక్క పార్థివ దేహము, అక్కడ నేను ఐసీయూలో ఎలా తోచలేక ఎలాంటి పరిస్థితిలో మా కుటుంబం ఉందంటే ఒక 2-3 నెలలు అంధకారం అయిపోయింది కుటుంబం అంతా. చీకటి ఏమవుతుందో, ఏదో తింటున్నాం, ఏదో జరుగుతుందంటే జరుగుతుంది. మరణ స్థితిలో నుంచి దేవుడు నన్ను కూడా బ్రతికించి
గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో తల్లి గర్భంలో పడినది మొదలుకొని నిన్ను ప్రత్యేకపరిచాను, తన యొక్క సువార్త అనుజనులలో ప్రకటింపబడాలి అనే మాటలు ఎలాగైతే ఆ గలతీ సంఘానికి తెలియజెప్పారో పౌలు గారి గురించి, దేవుడు ప్రతి ఒక్కరిని తన సువార్త కోసం వాడుకుంటాడు. చిన్నవారైనా పెద్దవారైనా దేవుడే మాట్లాడతాడనేది నేను దృఢంగా నమ్ముతాను. నా జీవితంలో దేవుడు గడిచిన 2 సంవత్సరాలుగా మా డాడీని కోల్పోవటము, నాకు అనారోగ్య పరిస్థితులు ఉండటము, అనేకమైన ఇబ్బందులు ఉంటున్నాయి. దేవుని యొక్క దాసుల చేత ఎంతో ఆర్థిక సహాయం కూడా పొంది ఉంటున్నాం మేము. నా యొక్క ఖర్చు దాదాపు 1 లక్ష రూపాయలు అయింది. ఎప్పుడు అడగలేదు సార్ కూడా నాకు ఇప్పుడు ఇంత అయిందని. ప్రతి ఒక్కటి దేవుని యొక్క దాసులు పెట్టుకున్నారు. నేను బ్రతికున్నానంటే దేవుని కృప మరి వస్తుంటారు. మీ యొక్క ప్రార్థన వలన ఈ యొక్క సేవను కొనసాగించాలి అనేది ఎంతో గొప్ప కృపను దేవుడు అనుగ్రహించాడు. చిన్నవాడైనా నన్ను కూడా కొంతమంది ప్రోత్సహించారు. ఏం కాదులే, తెలియజెప్తారు, ఏం కాదు, ఆదరిద్దాం దేవుని యొక్క సువార్తను. డాడీ కంటే ఇంకా ఘనంగా సేవ చేయాలని సంఘస్థులందరూ ప్రతి ఆదివారం ప్రోత్సహిస్తున్నారు. మరి ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు డాడీ గారి ఫ్రెండ్షిప్ అనేకులు ఉన్నారు, దేవుడు దాసులు ఉన్నారు. ప్రతిరోజు యవనస్తులుగా ఉంటున్నప్పుడు ఇక్కడ మన మధ్యలో ఉంటున్న బిఎస్ఆర్ ప్రసాద్ కూడా యశయ్య గారు కూడా అనేకమైన ప్రాంతాలకు నన్ను తోలకపోతారు. మీ డాడీ ప్రతిరోజు ఇలాగ దాసులు, దేవుని యొక్క దాసులు దీన్ దయాళ్ గారు చెప్పినట్టు నీతి మంతులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నిత్యము జ్ఞాపకంలోనే ఉంటారు. ప్రతిరోజు మీ డాడీ ఉంటే బాగుండు, మేము కలిసిన ప్రతిరోజు మీ డాడీని కోల్పోయాం, కుడి భుజాన్ని కోల్పోయాం, మీ డాడీ ఉంటే వేరే రకం ఉండు, వీళ్ళందరితో పని లేదు అని ప్రతిరోజు మా డాడీని గురించిన సంభాషణ ఏదో ఒక సందర్భంలో వస్తుంది. వారు వెళ్ళే ప్రతి ఒక్క స్వార్థ పనిలో, మరి ముఖ్యంగా ఏదైనా మీటింగ్ వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ప్రోగ్రాములు ఉన్నప్పుడు వీళ్ళు చూసుకొని నీ డ్యూటీ లేనప్పుడే మనం పోదామని ఎంతో ప్రోత్సహిస్తున్నారు ఈ లోకంలో. అదేవిధంగా సంఘంలో కూడా, సంఘం బయట కూడా దేవుని యొక్క దాసులు ఎలాగైతే వాడబడుతున్నారో నన్ను కూడా అలాగనే వాడుకోవాలి. దేవుని యొక్క పరిచయలో సంపూర్ణంగా నేను ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. నా కోసము, అదేవిధంగా సంఘ అభివృద్ధి కోసము మీరందరూ ప్రార్థన చేయండి. కుటుంబ ఆదరణ కోసం మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. వీటన్నిటిని గురించి ఇంతవరకు జరిగిన కార్యక్రమం గురించి మన మధ్యలో ఉంటున్న యశయ్య గారు తండ్రికల్ ప్రాంతంలో ఈ యొక్క ఎంబీ కాన్ఫరెన్స్ లో చైర్మన్ గా ఉంటున్న వారు కొన్ని మాటలు తెలియజెప్పి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత చివరి ప్రార్థన మన మధ్యలో ఉంటున్న దేవుని దాసులు బిఎస్ఆర్ ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు.